విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద ప్రధాని మోదీ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు మొత్తం 3.1 లక్షల మందికి పైగా యోగా చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో సూరత్లో ఒకసారి 1.47 లక్షల మంది యోగాలో పాల్గొన్న రికార్డును ఇది అధిగమించింది. దీంతో విశాఖలో జరిగిన ఈ మెగా ఈవెంట్కు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ గుర్తించింది. ఆ గుర్తింపు సర్టిఫికేట్ను మంత్రి నారా లోకేష్ అందుకున్నారు. అసలు ఈ యోగా ఈవెంట్ను వైజాగ్లో ఎందుకు నిర్వహించారో ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ యోగా వేడుకలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమికి ఈ ఈవెంట్ అరుదైన ఘనతను సాధించిపెట్టింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యోగా కార్యక్రమం ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. ఈ తెల్లవారుజామున విశాఖ ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 3 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. ఓ యోగా కార్యక్రమంలో ఇంతమంది పాల్గొనడం ఓ రికార్డ్. గతంలో గుజరాత్లోని సూరత్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో 1,47,952 మంది పాల్గొన్నారు. ఇప్పుడు దీనికి రెట్టింపు సంఖ్యలో ప్రజలను సమీకరించుకోగలిగింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని రప్పించుకోగలిగింది. కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ దీనికి హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, వై సత్యకుమార్ సహా పలువురు మంత్రులు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర అధికారులు లక్షలాది మందితో విశాఖ నగరం సందడిగా మారింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దగ్గరుండి పర్యవేక్షించారు. జన సమీకరణ మొదలుకొని విశాఖపట్నంలో ఏర్పాట్ల వరకు అన్ని అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. యోగా పట్ల రాష్ట్ర ప్రజల్లో సమగ్ర అవగాహన, చైతన్యాన్ని కలిగించడంతో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డును బద్దలు కొట్టడం అనే లక్ష్యాలను నారా లోకేష్ అందుకోగలిగారు. గిన్నీస్ బుక్ రికార్డును అందుకోవడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెప్పును కూడా పొందగలిగారాయన. మోదీ తన ప్రసంగంలో నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని దీనికి నిదర్శనంగా తీసుకోవచ్చు. యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారని మోదీ ప్రశంసించారు. యోగాను ఒక సామాజిక ఉత్సవంలా ఎలా నిర్వహించాలి, సమాజంలోని అన్ని వర్గాలను అందులో ఎలా భాగస్వాములను చేయాలి, వీటన్నింటిపైన గడిచిన నెలన్నర రోజులుగా శ్రమించి చేసి చూపించారని కితాబిచ్చారు. ఇటువంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి దేశ ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని ఒక నమూనాగా నారా లోకేష్ నిలిపారు అని మోదీ పేర్కొన్నారు. యోగాంధ్రపై అన్ని వర్గాల్లో నారా లోకేష్ చైతన్యం కల్పించారని, యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है. और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए.